హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఈ రోజు అయితే నేను మటన్ తీసడానికి వెళ్తున్నా. మటన్ తీసడానికి కూడా వీడియో చేయాలనుకుంటున్నారా? లేదండి, ఇక్కడి నుంచి నేనైతే 12 కిలోమీటర్లు వెళ్ళాలి. నేనైతే ప్రెసెంట్ అయ్యప్ప నగర్లో కృష్ణరాజపురంలో ఉన్నాం మేము. ఇక్కడ నుంచి నేనైతే ఎవ్రీ వీకెండ్ ఒకవేళ మటన్ కావాలి అంటే 12 కిలోమీటర్లు వెళ్ళి మటన్ తెచ్చుకుంటానండి. అక్కడ అంత ఫేమస్ అనమాట. సో ఎందుకు అంత ఫేమస్, ఎందుకు అంతమంది జనాలు అని ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో మా వైఫ్ కూడా వస్తుందండి నాతో పాటు. తను అంటుంది ఏం అంత ఫేమస్ ఏమి, నేను వచ్చి చూస్తాను అంటుంది. సో అందుకే తను కూడా తీసుకెళ్తున్నాను. మీరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని. అయితే బయటికి వెళ్ళడమేమో కానీ మార్నింగ్ బైక్ బయట పెట్టాలండి ఇంట్లో నుంచి. అది పెద్ద టార్చర్ అండి నాకు డైలీ. మీరు కూడా ఎంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇట్లా? పొద్దున్నే నిద్ర లేసి బైక్ బయట పెట్టాలంటే ఇరిటేషన్ అండి. ప్రశాంతంగా నిద్ర లేదనిపిస్తుంది. అంత టైం వేస్ట్. చూడండి ఎన్ని కష్టాలు. ఇది కష్టం కాదులే, జస్ట్ అంతే. సో ఇలా డైరెక్ట్గా వెళ్తే మనకు బట్రహల్లి రోడ్ వస్తుందండి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే తిరుపతి హైవే ఉంటుంది. తిరుపతి హైవే అంటే అదే హొస్కోట రూట్కి వెళ్తాము. మనమైతే హైవే తీసుకోం కానీ సర్వీస్ రోడ్ అయితే వెళ్తాము. సో మనం డైరెక్ట్గా వెళ్తే మటన్ రూట్ అయితే వస్తుందండి. 12 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. సో ఇదేనండి హొస్కోట హైవే, మనకు తిరుపతి హైవే. డైరెక్ట్ గా తిరుపతి రూట్ వెళ్ళిపోతుంది. మనం అయితే సర్వీస్ రోడ్నే వెళ్ళాలి. ఫైనల్ గా వచ్చేసామండి. ఇదే ఎంత పొద్దున జనాలు ఉంటారు. ఫైనల్ అయితే వచ్చేసామండి. ఇదే మటన్ షాప్, చూపిస్తాను మీకు. లేదు చూడండి, జనాలు చూడండి ఒకసారి. ఇదేనండి ఆ షాప్. ఇక్కడ చికెన్, ఇక్కడ మటన్. సో మేమైతే తీసుకుంది ఇక్కడ. ఇప్పుడు జనాలు ఎంత తక్కువ అంటే మార్నింగ్ 6:30 7 అవుతుంది, అందుకే తక్కువ ఉన్నారు. సో ఇక్కడ చికెన్ షాప్స్, ఇక్కడంతా చికెన్ షాప్స్ ఉంటాయి అనమాట. సో ఇది మనకు హొస్కోట హైవే. సో ఇది తిరుపతి హైవే అనమాట మనకు. సో ఇక్కడ సర్వీస్ రోడ్లో పక్కకు వస్తే మనకి ఇక్కడ మటన్, చికెన్ షాప్స్ అన్నీ ఉంటాయి. సో నేనైతే ఇంత దూరం వస్తుంటాను ఒకవేళ మటన్ కావాలి అంటే, ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్ అనమాట. ఇదేనండి, నేనైతే 1/2 kg తీసుకుంటాను. సో కబాబ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. ఇక్కడ నార్మల్ కోడే కాదు, నాటి కోడి కూడా ఉంటుంది. 350 kg. ఆ కోడి ఎంత కేజీ ఉంటుందో అంతే ఇచ్చడం అంతే. ఫైనల్ అయితే మటన్ చేతికి వచ్చేసిందండి. 2 1/2 kg తీసుకున్నాము. ఒకటైతే మాకు, ఇంకొకటి మా ఫ్యామిలీ వాళ్ళకి, అంటే బంధువులు వాళ్ళకు ఇచ్చి వెళ్ళాలి నేను. ఈ వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వీడియోస్ చేస్తుంటాము. కొత్తగా స్టార్ట్ చేస్తాము యూట్యూబ్ ఛానల్. మీరైతే ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ, బై.